ఇంకోటి ఏం చెప్తా ఉన్నాను అంటే, ఒక ఫ్యామిలీకి సంబంధించినంత వరకు ఇద్దరు కొడుకులు, ఓ బిడ్డ, ఆడబిడ్డ ఉంటారు. ఏం చేస్తారంటే, ఈ యొక్క ఇద్దరు బిడ్డలకు కూడా, ఇద్దరు కొడుకులకు కూడా జాబ్ వస్తుంది, తండ్రి కూడా ఆనందంగా ఉంటాడు. ఒక బిడ్డకు, ఒక ఆడపిల్లకు, ఒక మగపిల్లానికి జాబ్ వస్తుంది, ఆనందంగా ఉంటుంది. వాడెవడు ఫ్యామిలీలో చిన్నోడో కానీ పెద్దోడో కానీ ఎవరైనా కానీ డిఫరెన్సెస్. ఎందుకంటే వాడు ఏదో చేసి ఏదో ఈ పేదరికంలోనే కూడుకుపోయి ఉంటాడు. అలాంటప్పుడు సొంత తల్లిదండ్రి కూడా వాడిని కేర్ చేయరు. ఎవరిని? ఎవడైతే తక్కువ పైసలు లేవు వాని దగ్గర, సొంత కొడుకే. ఇప్పుడు జాబ్ ఉన్నోనికి సపోర్ట్ చేస్తారు, జాబ్ ఉన్న కూతురుకు సపోర్ట్ చేస్తారు. కానీ ఎవడైతే ఉంటాడో వాడు ఏం తప్పు చేయడు. వాడు కూడా వాడు చిన్న ఉన్నప్పుడు వ్యవసాయం చేస్తాడు కాబట్టి ఆ వ్యవసాయము, నా ఫ్యామిలీ, నా తమ్ముడు, నా అన్న, నా కథ కార్ఖానా అంటని వాడు సొంతంగా ఒక రూపాయి కూడా దాచిపెట్టుకోడు. తర్వాత ఎంత నీవు కష్టపడ్డా కానీ కూడా సొంత ఫ్యామిలీని, ఇద్దరు పిల్లలు, ఒక పిల్లగాడో ఫ్యామిలీని నడుపుకోవడానికి కూడా రోజువారీ కూలీలాగా కష్టపడుతూ మళ్ళా పోషించుకునే స్థాయికి దిగజారిపోయిన వ్యక్తి మరి ఈరోజు ఆయనని కూడా సొంత తల్లిదండ్రి చీకొట్టే విధంగా చేస్తారు. ఎందుకు అట్లా చేస్తారు నాకు అర్థం కదా. నా లవడాల జాబ్ రా భయ్, జాబ్ కాకపోతే అడకత్తిన రోడ్ల మీద పోయి ఓకే. ఇప్పుడు వీడు జాబ్ వచ్చిందనుకో వీడి ఇంటికి రాడు. ఏమన్నా హైదరాబాద్లోనన్నా, పట్నంలోనన్నా, బొంబాయిలోనన్నా పోయి ఉంటాడు. మళ్ళీ తల్లిదండ్రుని చూడరా వేరే విషయం. కానీ నీ తమ్ముడో, నీ అన్ననో, నీ తోబుట్టిన వాడే ఉంటాడు. నీవు కోట్లు కమాయించుకుంటావురా భయ్, వానికి గుడిసె ఉంటుంది, ఒక చిన్న ఇల్లు కట్టి అన్నప్పుడు నీ బతుకేంది, నీ కుక్క బతుకు. నీవు పోయి బయట నీతులు చెప్తావు. నేను ఇట్లా అయినా, ఇట్లా కమాయించినా, ఇట్లా నేను చదువుకున్నా, ఇట్లా సాకలిన్లో పోయినా, లవడా పట్టినా అని చెప్తావు కదా. మళ్ళీ నీ అన్న నీ గురించి ఇంత కష్టపడి నిన్ను ఈ స్థాయికి తీసుకొస్తున్నప్పుడు నీకు తెలియదా? అద్దమ్మ న్యాతిలో నీకు ఎగ్జామ్ ఉన్నదంటే పొద్దుగాల లేచి 4 గంటలకల్లా స్టేషన్లో ఇడిచిపెట్టి వస్తాడు. దాని తర్వాత నీవు హైదరాబాదులో ఎగ్జామ్ రాసి మళ్ళీ నీవు 12 గంటలకు నైట్ వచ్చినావంటే నీ అన్న నీ గురించి, అన్ననో తమ్ముడో నీ గురించి పోయి తీసుకొని వస్తాడు. ఎవరు వస్తారు? ఒక్కసారి ఆలోచించు. నీవు కోట్లు కమాయించవచ్చు, కానీ ఒక ప్రేమని గెలవలేవు జీవితం. నీ వెనక ఉన్న నీ సైతాన్ ఎవరంటే అన్నారంటే నీ పెళ్ళమే. వాళ్ళని ఫ్యామిలీతో కలవనీయకుండా చేసేది దయ్యం ఉండలే. దాని అమ్మ వడవ ఇంట్లోకి రాగానే పట్టుమని వలబడతారు. ఒక్కసారి నీవు ఆలోచించండి. నీ ఫ్యామిలీని మాత్రమే నీ పెళ్ళం పట్టుమని వలబడుతుంది. అవతల వాళ్ళే ఉంటాయా? వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ అన్న వదిన అంతా ఫ్యామిలీ ఉంటారా? నీవేమన్నా వాళ్ళ గురించి చెప్తే ఏం రియాక్షన్ రాదు, వాళ్ళు ఏం లేదు, వాళ్ళు ఆనందంగా ఉంటారు. మా వాళ్ళు మంచోళ్ళు, గొప్పోళ్ళు, వాళ్ళు వజ్రాలు అని చెప్పుకుంటారు. కానీ నీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేటికల్లా మీ అయ్య ఇట్లా, మీ అన్న ఇట్లా, మీ వదిన ఇట్లా అట్లా చెప్పి ఫట్ మని విడగొట్టేస్తారు. కానీ అదే జాబు పోయి నీవు రోడ్డు మీద పడ్డావు అనుకో, మళ్ళీ వాళ్ళ దగ్గరికి రావాలేమన్నా కాళ్ళకాడికి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ నెక్స్ట్ సీజన్లో అదే చేస్తున్నారు. ఎక్కతక్క లంచాలు తీసుకునేటోళ్ళకు, లేదంటే ఇలాంటి చీటింగ్ చేసేటోళ్ళకు వాళ్ళ పదవి ముగియకన్నా ముందే 3 తప్పులు చేస్తే వాళ్ళని డ్యూటీలోంచి పూరా ఇంటికి తోలిస్తారు. ఎందుకంటే ఓవర్ యాక్షన్ చేయాలి, మరీ ఓవర్ యాక్షన్ చేయొద్దు. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, నచ్చపోతే కూడా లైక్ చేయండి. ఏదో మనకు వచ్చింది చెప్తాం, మీరు జర ఆనందపడాలి, అంతేగాని కోపం పడకుండా బిడ్డ.